ప్రభాకర్ గారు చెప్పండి, మీ జూపూడి గారు మీరేమంటారు? పేదవాడి భవిష్యత్తుపై యుద్ధానికి ఈ మూడు పార్టీలు వస్తున్నాయి, వాళ్ళు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతకుముందు 2014లో కూడా ఇట్లాగే ముగ్గురు ఫోటోలు వేసుకుని చంద్రబాబు గారు సంతకం పెట్టి మోసం చేశారు అంటూ జగన్ గారు మాట్లాడిన తీరు కానీ, న్యాయ రాజధానికి కట్టుబడిన విషయం మీద కానీ మీ కామెంట్ చెప్పండి. కొమ్మినేని గారు, ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు ఆంజనేయ రెడ్డి గారు, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఈ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న సమయంలో తరుముకొస్తున్నటువంటి ఒక కొత్త ప్రాబ్లం ఏంటంటే, ఈ రాష్ట్రంలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అనుభవం లేకపోవటం కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి సమీకరణాలకు వచ్చారో తెలియట్లేదు. కానీ పేదవాడి మీద యుద్ధం కాదండి, అసలు యుద్ధం అనేది పేదవాడి మీద వీళ్ళు ఏం చేస్తారు. కానీ పేదవాళ్ళందరూ తిరగబడితే, రేపు పేదవాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడితే వీళ్ళు యుద్ధం కాదు చేసేది, వీళ్ళన్నీ మూసుకొని పోవాల్సి వస్తుంది. సారీ, నేను ఈ పదం వాడకూడదు, వాడాల్సి వస్తూ ఉంది. సో ఒక పాలకుడికి ఉండాల్సినటువంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలు కనీసం వీళ్ళకి లేకుండా వీళ్ళు బిహేవ్ చేస్తున్న విధానాన్ని ఈ రాష్ట్రంలో విశ్లేషకులు కానీ, మేధావులు కానీ, పేదలు కానీ, ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ కానీ వీళ్ళందరూ గ్రహిస్తున్నారనేటువంటి సత్యాన్ని వీళ్ళు ఎందుకు మర్చిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు మీరు చేయలేనటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారు తన జీవితాశయంలో 15 సంవత్సరాల నుంచి వాడు అన్నతోటి ఇప్పుడు దాకా కలిసి లేదా గందరగోళంగా ప్యాకేజీలు తీసుకొని ఎన్నికల్లో జస్ట్ వచ్చిపోతున్నాడేమో, కానీ ఎన్నికలను మాత్రమే తన జీవితాశయంగా పెట్టుకొని పరిపాలనే కావాలి, రాజకీయాల్లో ఉండాలి, ఎవడు చచ్చిపోయినా మనం ఎవడిని చంపినా మనకు అనవసరం, మనం నిలబడాలనుకునే చంద్రబాబు నాయుడు గారు అసలు పేదల గురించి చాలా తక్కువగానే తను ఆలోచిస్తూ ఉంటాడు. తన వర్గం కానీ, లేకపోతే తన మనుషులు కానీ, తన ఆలోచన విధానం తప్ప. అతను ఈరోజు ఒక ఆకాశం ఎత్తులో ఎదిగినటువంటి సంక్షేమాన్ని, లేకపోతే పేదలతో జరుగుతున్నటువంటి సంక్షేమం ద్వారా అభివృద్ధిని, వీటన్నిటినీ కాదని కొమ్మినేని గారు అటు ఈనాడు కానీ, లేకపోతే అటు ఏబిఎన్ కానీ, లేకపోతే జ్యోతి కానీ వీళ్ళందరినీ ఎన్నుకొని వాళ్ళ ద్వారా మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పారు, వీళ్ళిద్దరు కొద్దిగా తగ్గితే వీళ్ళిద్దరు పైకి లేస్తారట. అంటే ఏంటి పంచుకున్నారండి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయటం కోసం వీళ్ళు ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక పక్క తాపత్రయపడి ప్రభుత్వానికి వచ్చిన డబ్బంతా కూడా పేదరిక నిర్మూలన కోసం, ఈ రాష్ట్రంలో విద్య కావాలి, ఈ రాష్ట్రంలో వైద్యం కావాలి, ఈ రాష్ట్రంలో మానవ వనరులు ఎదగాల్సిన అవసరం ఉంది, ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా ఏదైతే ప్రపంచం మొత్తం కూడా ఎదగాలని కోరుకునే ఒక విశాలమైనటువంటి ఒక దృక్పథం ఉంటుందో పాలకుడికి, ఆ దృక్పథాన్ని తను ఎంచుకొని ముందుకు పోతూ ఉంటే వీళ్ళ మీద మేము అది చేస్తాం, ఇది చేస్తాం, యుద్ధం చేస్తాం అని అంటే, ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకున్న పేదలు ఊరుకుంటారు అనుకుంటున్నారా? ప్రతి పేదవాడిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఆశలు ఉన్నాయి. ఈ రోజుకి 76 సంవత్సరాలుగా ఓటేసి మమ్మల్ని పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఓటేస్తున్నాం, ఓటేయకపోతే మేము చచ్చిపోయినట్టుగా భావిస్తామని ఒక చిన్న సెంటిమెంట్ పేదల్లో ఉంది కాబట్టి వీళ్ళందరూ బతికిపోయారండి. వాడు ఓటేస్తాడు, ఊర్లో లేకపోయినా బెంగళూరులో బేల్దారి పని చేస్తున్నా, హైదరాబాద్లో టాపీ పని చేస్తున్నా, లేకపోతే చెన్నైలో ఇంకొక పని చేస్తున్నా, ఎలక్షన్ టైంకి వచ్చి తన ఊర్లో తను ఉన్నాను, బతికే ఉన్నాను చెప్పుకునే ఒక నిదర్శనమే ఓటు. వీళ్ళందరూ కూడా ఈరోజు జగన్ను ఆదరించే క్రమంలో ఆయన ఖర్చు పెట్టినటువంటి పేదల పక్షాన 2,75,000 కోట్ల రూపాయలని డైరెక్ట్గా ఏ రోజు ఎవడో పేదవాడిని పట్టించుకోకపోతే, మధ్యవర్తులు లేకుండా, అవినీతి లేకుండా పేదవాడికి, లబ్ధిదారుడికి తన అకౌంట్లోకి డబ్బులు పోయేటట్టుగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముసలివాళ్ళు, ఆకలిలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఆదరిస్తూ ఉంటే వాళ్ళ మీద వీళ్ళు యుద్ధం చేస్తామంటే అసలు ఏంటి కొమ్మినేని గారు? మాకైతే అర్థం కాదు. మీలాంటి సీనియర్ విశ్లేషకులు దీని గురించి కొద్దిగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని సార్, స్పెషల్ షోలైనా పెట్టి ప్రజల్లో కూడా దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
ఇది పేదలకి సంపన్నులకి జరుగుతున్నటువంటి నిజమైన యుద్ధము అని చెప్పాల్సిన పరిస్థితులు వస్తున్నందుకు మాలాంటి వాళ్ళు కూడా మేము చింతిస్తూ ఉన్నామండి. సిగ్గులేదండి, 76 సంవత్సరాలుగా పేదరికాన్ని ఇంకా ఈ దేశంలో 30 కోట్ల మంది జనం ఒక్క పూట మాత్రమే అన్నం తిని బతుకుతున్నారు. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 30 ఉన్న జనాలకు మొత్తాన్ని కూడా ఏ పూట ఆకలితో ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు అనే పరిపాలన ఇక్కడ కనపడుతూ ఉంటే, యుఎన్ఓ గోల్స్ కనపడుతూ ఉంటే, వాటన్నిటినీ సమీకరించి క్రోడీకరించి ప్రజల దగ్గరికి ఇంత పెద్ద ఎత్తున సిద్ధం అనే ఒక నినాదాన్ని తీసుకొని, అంతకుముందు వెల్ఫేర్ అనే ఒక నినాదాన్ని తీసుకొని పరిపాలన చూస్తున్న ముఖ్యమంత్రి కనపడటం లేదా? డెవలప్మెంట్ అని అడుగుతున్నాను. నేను అడుగుతున్నాను సార్, వేర్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ డెవలప్మెంట్? డెవలప్మెంట్ ఒక డెఫినేషను ఎవడన్నా ఇచ్చాడు చెప్పండి అన్న, నాకు చెప్పండి. అసలు డెవలప్మెంట్కి ఏమైనా ఒక అర్థం ఉందా? అంటే చంద్రబాబు నాయుడు లాగా 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల ఎకరాలకి పెరిగితే అది డెవలప్మెంట్ అనుకుంటే అక్కడ అవుతుందా? లోకేష్ వచ్చి 2 లక్షలు 4 లక్షలు చేయడా? వాడు కొడుకు వచ్చేసి ఫ్రెంచ్ కూడా నేర్చుకొని 4 లక్షల్ని ఇంకొక 40 లక్షలు చేయడా? డెవలప్మెంట్ ఎక్కడ ఆగాలి? కానీ పేదవాడు డెవలప్మెంట్ ఏం కోరుకుంటున్నాడండి? వాడు ఆరోగ్యం కోరుకుంటున్నాడు, వాడి పిల్లలు చదువు కోరుకుంటున్నాడు, వాడికి ఇల్లు కావాలని కోరుకుంటున్నాడు, వాడు ఆత్మ గౌరవాన్ని కోరుకుంటున్నాడు సార్. రైట్. సో ఇది ఇవ్వటం పాలకుల లక్ష్యమైనప్పుడు దాని మీదే మేము యుద్ధం చేస్తామంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి సైన్యంలాగా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు సంగతిని వీళ్ళు మర్చిపోతున్నారా? చూద్దాం. మీకు ఆ తప్పుడు వార్తలతోటి సీ వాటర్స్ అని పెట్టిన దాన్ని ఏ రోజు వాస్తవం కానటువంటి ఒకదాన్ని తీసుకొచ్చి సర్వేని తీసుకొచ్చి పేపర్లో ఇది నిజమో అని నమ్మండి అని మీరు బతినారుకున్నా, వాస్తవంగా పేదవాడు, వాస్తవంగా లబ్ధిదారుడు, వాస్తవంగా ఈ రాష్ట్రంలో ప్రజాపాలన చూసేటువంటి వాడు ఏ విధంగా ఉండాలో చూస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో ఈరోజు సంక్షేమం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో సంక్షేమం నుంచి పుట్టినటువంటి ఒక పసికందుగా డెవలప్మెంట్ కనబడుతూ ఉంది. డెవలప్మెంట్ అంటే ఎక్కడో రింగ్ రోడ్లో ఉన్నవాడికి డబ్బులు ఇచ్చుకొని పోవటం. కొమ్మినేని గారు, డెవలప్మెంట్ అంటే ఏదో మనం కొన్ని సంకేతాలు పెట్టుకొని చేసినట్టు కూడా కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ వెల్ఫేర్ యాక్టివిటీ indirectly or indirectly involved into the development activity. ఇందులో ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని చేయండి. మీరు రెండో ప్రశ్న అడిగారు. ఇప్పుడు న్యాయ కళాశాల అక్కడ వస్తూ ఉంది, న్యాయ రాజధాని మన కర్నూలుగా మనం తీసుకున్నాం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్లో చాలా స్పష్టంగా డీసెంట్రలైజేషన్ ఎంచుకున్నాడండి. ఈ డీసెంట్రలైజేషన్కి మనం గురైనటువంటి వాళ్ళం కదా. ఒక తుఫానుకో, లేకపోతే ఒక సునామీకో, లేకపోతే ఒక భూకంపానికో, లేకపోతే ఒక యుద్ధానికో గురైనటువంటి ప్రజలు ఏం చేస్తారండి? ఆ ప్రాంతాలు ఏం చేస్తాయి? ఒక ఇల్లు పడిపోయింది, ఈసారి తుఫానుకి పడిపోకుండా, ఈసారి భూకంపానికి పడిపోకుండా ఇల్లు నిర్మించుకోవాలని ప్లాన్ చేయడా? ఎవడు కూడా జాగ్రత్తలు తీసుకోవడా? 2 సార్లు 3 సార్లు ఈ రాష్ట్రాన్ని మద్రాసు నుంచి తంతే కర్నూలు, కర్నూలు నుంచి తంతే హైదరాబాదు, హైదరాబాద్ నుంచి తంతే విజయవాడ. సిగ్గు రావట్లేదా? ఎన్నిసార్లు మీరు ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసి ఆ ప్రాంత ప్రజలు వేరే ప్రాంతం వాళ్ళని చెప్పేసి వ్యతిరేకత తీసుకొచ్చి ఉద్యమాలు చేసి నిరాహార దీక్షలు చేసి గందరగోళం చేసి పార్లమెంటు తలుపులు మూసేసి లైట్లు ఆఫ్ చేసి గందరగోళం చేస్తే ఆ పరిస్థితిని ఊహించడం విజనరీ మనస్తత్వం కాదా జగన్మోహన్ రెడ్డి గారిది? అలాంటి పరిస్థితులు రాకుండా ఉండటం కోసం అన్ని ప్రాంతాలని సమంగా మనం డెవలప్ చేసుకోవాలని పేరు, అది ఏదో కోర్టు అని చెప్పండి, లేకపోతే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అనండి, లేకపోతే ఇక్కడ లెజిస్లేటివ్ అనండి, ఏదో ఒకటి జరుగుతూ ఉంది. దానికి ఈజ్ ఇట్ నాట్ ఏ ఫ్యూచర్ విజనరీ యాక్టివిటీ? రేపు అక్కడ లా యూనివర్సిటీ వస్తుంది. రేపు ఆ కోర్సుకు సంబంధించినటువంటి అన్ని ఇనిషియేషన్స్ కర్నూలు పోతా ఉన్నాయి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వైజాగ్ పోతే ఆ రోజు ఒక వార్త జగన్మోహన్ రెడ్డి గారి మీద, కర్నూలు పోతే ఆ రోజు ఒక వార్త, విజయవాడ వస్తే ఈరోజు ఒక వార్త, ప్రజల్లోకి పోతే ఇంకొక వార్త. వీళ్ళు ఏంటంటే తప్పుడు వార్తలు రాయటం, పత్రిక అంటే వాస్తవాలు రాయటం కదా. రైట్, అందుకే కదా వాటన్ని సర్క్యులేషన్ తగ్గిపోయి వాటిని కూడా చదవకుండా మానేశారు. రైట్, ప్రశ్నలు ఏంటి వాస్తవాలు రాసే పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందిని ఎదుర్కోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఎందుకు ఎదుర్కొంటున్నారు? కాదు ప్రభాకర్ గారు, నేనైతే ఇప్పుడు 46వ సంవత్సరంలో జర్నలిజంలో ఉన్నా. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా మరికొన్ని ఇంత నీచంగా అబద్ధాలు రాయటం, ఇంత దారుణంగా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేయటం, ఇవన్నీ మొట్టమొదటిసారిగా సరే కొంత లైన్స్ తీసుకోవటం, కొంత లీనియంట్గా ఉండటం అవి వేరు. కానీ ఇంత నీచంగా రాయటం అయితే ఇప్పుడే చూస్తున్నాను. సరే, దురదృష్టం ఏం జరుగుతుందో చూద్దాం.